హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతోని ఉన్నారు. ఇవాళ న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే కళానిధి గారు. సార్, చూస్తే కనుక చాలా వరకు పూర్వీకుల ఆస్తులు పట్టుకొని చాలామంది అత్త కోడళ్ళు, కోడళ్ళు అత్తలు, కొడుకులు, తాతలు ఇవన్నీ గొడవలు పడుతుంటారు. అసలు ఈ గొడవలు ఎందుకు అవుతాయి సార్? అసలు ఇది నాకు చాలాసార్లు కూడా కేసులు వచ్చాయి. నిన్న మన కూడా కేసులు క్లయింట్స్ కాల్ చేయడం జరిగి, ఇది పూర్వీకుల ఆస్తి అండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్. వీళ్ళు ఏం చేస్తారంటే తాతలు ముత్తాతలు వాళ్ళు పోయి సంపాదించుకునే బాగానే సంపాదించుకుని పోయేటప్పుడు చక్కగా పార్టీషన్ చేసుకుంటే ఏ గొడవ ఉండేది. గొడవలు పెట్టడానికి అనమాట. ఆస్తులు బాగా సంపాదించేసుకుంటారు ముత్తాతలు. ఆ తర్వాత ఏం చేయాలి, సగం మంది బాగానే కొడుక్కి వాళ్ళకి భార్యలకి పార్టీషన్ చేసేసి ఎవరికి వాళ్ళు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చేయకుండానే పోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇంటికి ఒక 4 కొడుకులు ఉన్నారనుకుందాం, కొడుకులే ఉన్నారనుకుందాం. దాని వెంటనే పూర్వీకుల ఆస్తులైతే కనుక దాన్ని వెంటనే మీరు పార్టీషన్ చేసుకోండి. ఈ పార్టీషన్కి డేటు టైము అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ఉమ్మడిలో ఉన్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మీరు ఎంతకాలం ఉండాలనుకుంటే ఉండండి. ఏమాత్రం జనరల్గా ఏంటంటే పెళ్ళి లేని తర్వాత గొడవలు వస్తాయి. భార్య వచ్చిన తర్వాతనే, రంగంలో దిగిన తర్వాతనే ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వస్తాయి. భార్యలు రానంతసేపు చక్కగా అన్నదమ్ములాగా కలిసిమెలిసి పండగలు పబ్బాలని బాగానే చాలా మనం చూసాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడైతే వీళ్ళలో పెళ్ళిళ్ళు అవుతాయో ఇక కుట్రలు స్టార్ట్ అవుతాయి. కుట్రలు స్టార్ట్ అయ్యి అడగండి నా ఆస్తి పంచాయతీ. టీవీ సీరియల్లో వస్తున్నాయి కదా, ఇదే గొడవలు. ఏదైనప్పుడు కూడా అన్నదమ్ములు ఒకవేళ విడిపోవాలనుకున్నప్పుడు, పార్టీషన్ చేసుకోవాలన్నప్పుడు చక్కగా గొడవలు పడకుండా పార్టీషన్ చేసుకుంటే మీరు కోర్టు దాకా కూడా పోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కాకపోతే గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి చాలా తేడా ఉంది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే తను సంపాదించిన ఆస్తి, స్వరాజితం అంటారు. స్వరాజితం అంటే తను ఓన్గా సంపాదించిన ఆస్తి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తి. పూర్వీకులు అంటే ముత్తాత, తాత, కొడుకు, అట్లా వాళ్ళ ఆ జనరేషన్, 4 జనరేషన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొడుకు కనుక మొదటి భార్యకి ఒక కూతురు ఉంది అనుకుందాం, మొదటి భార్య చనిపోయింది అనుకుందాం. రెండో భార్యకి అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కొడుకు కూడా వస్తుంది కదా, తన వచ్చిన ఆస్తిని ఎలా పంచుతాడనేది చెప్తున్నా. రెండో భార్యకి కూడా ఒక 4 పిల్లలు అనుకుందాం. అప్పుడు తను ఏం చేయాలి? మొదటి భార్య పిల్ల ఉంది కదా, కూతురు ఉంది కదా, ఇవ్వాలి. తనకి ఆస్తి ఇవ్వాలి కదా, షేర్ ఇవ్వాలి కదా. తను సంపాదించిన ఆస్తి కాదు కదా, అది పూర్వీకుల ఆస్తి. అది మీ తాత సంపాదించిన ఆస్తిలో నువ్వు నీ కూతురుకు ఇవ్వవా? మొదటి భార్య కూతురు నువ్వు ఆస్తి ఇవ్వవా? షేర్ ఇవ్వవా? రెండో భార్య పిల్లలకి షేర్ ఇస్తావా? రెండో భార్యకి నువ్వు గిఫ్ట్ డీడీ ఇచ్చినప్పుడు రెండో భార్య గిఫ్ట్ ఇచ్చిన కొడుకు సంతకం ఇచ్చి మొదటి కూతురు సంతకం తీసుకోవాలి కదా. మొదటి కూతురు సంతకం తీసుకోకుండా నువ్వు షేర్ ఎలా గిఫ్ట్ ఎలా అవుతుంది? అది అంటే నువ్వు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసే కోర్టుకు తెలీదా? కోర్టుకు అంతగా గమనించదా కోర్టు? మనమే తెలివి అనుకుంటే ఎట్లా? కాబట్టి ఆస్తిలో ఉన్న ఆస్తిని అందరికీ పంచు. మొదటి అమ్మాయికి కూడా 1/5 షేరీ, మిగతా వాళ్ళు కూడా షేరీ. నువ్వు కొంచెం పెట్టుకో. నువ్వు చనిపోతే నీ భార్య చనిపోతే వాళ్ళకే వస్తుంది ఆస్తి. అందుకే ఏదైనా సరి సమానంగా పంచుకోవాలి. కాబట్టి పూర్వీకులు వచ్చే ఆస్తి వాళ్ళు కొడుకుల ద్వారా వచ్చిందా అని అలా వస్తూ ఉంటారు లైన్లో. దాన్నే క్లాస్ 1 ఇయర్స్ అంటారు. అర్థమైందా? కాకపోతే రెండో భార్య అన్నప్పుడు మళ్ళీ క్లాస్ 2లోకి వెళ్ళిపోతుంది. క్లాస్ 1లోకి రాదామె. ఓన్లీ క్లాస్ 1లో వచ్చేవాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మదర్, సన్, డాటర్, చిల్డ్రన్, మనోడు, మనవరాలు, ముని మనోడు, అంతా కమ్స్ అండర్ క్లాస్ 1 ఇయర్స్. రెండో దానికి హెడ్ పోయాడు. హెడ్ పోతే ఎవరు నెక్స్ట్ ఎవరు ఉంటారు? బ్రదర్స్, సిస్టర్స్. వాళ్ళంతా కూడా క్లాస్ 2లోకి వస్తారు, క్లాస్ 1లోకి రారు వాళ్ళు. అర్థమైందా? ఆ బ్రదర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా క్లాస్ 2కి వస్తారు. సరే, వాళ్ళు లేరు అనుకుందాం ఒకవేళ, ఒక నిమిషం. మూడోది ఏంటి? యాగ్నెట్స్ అంటే దూరపు బంధువులు. సరే, ఏదన్నా వాళ్ళకన్నా ఆస్తులు వాళ్ళకి పోతాయి. వాళ్ళు లేరు అనుకుందాం. లాస్ట్ వచ్చి కాగ్నెట్స్. ఆ కాగ్నెట్స్ కూడా ఎవరు లేరు అనుకుందాం. క్లాస్ 1లో లేక, క్లాస్ 2లో లేక, యాగ్నెట్స్లో లేక, కాగ్నెట్స్లో లేక
ఎక్కడ ఎవరు బంధువులే లేరుకున్న ఆస్తులు సంపాదించారు, పూర్వీకులు ఆస్తి అలాగే ఉండిపోయింది. అప్పుడు చివరికి ఎవరు తీసుకుంటారు ఆస్తి? ఎవరికి పోతుంది? అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ ఆటోమేటిక్గా అది తీసుకుంటారు ఎవరు లేకపోతే. కాకపోతే ఈ ఆస్తుల విషయంలో చాలా తగాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా నాకు కేసులు వస్తూనే ఉన్నాయి. ఆంధ్ర నుంచి చాలా విపరీతంగా కేసులు వస్తున్నాయి ఈ ఆస్తి విషయంలో. కాబట్టి సరి సమానంగా ముత్తాతల ఆస్తి దాన్ని సరిగ్గా ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. గొడవలు పడకండి. దాన్ని పార్టిషన్ చేసుకోండి. ఇంకా ప్రాబ్లం ఉండదు. పార్టిషన్ చేసుకుంటే మళ్ళీ అన్నదమ్ములాగా ఉండొచ్చు, గొడవ పడకుండా చక్కగా. 10 గదులు ఉన్నాయనుకో, తలా ఒక్కొక్క గదులు తీసుకోండి. మిగతా అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకి ఇచ్చేసేయండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు పెళ్ళి అప్పుడే డౌరీ ఇచ్చేసాం, ఇప్పుడు ఇవ్వడం తప్పు. అదే చెప్తున్నా. మళ్ళీ లేటెస్ట్ జడ్జిమెంట్ వచ్చింది. రాకేష్ శర్మ వర్సెస్ వినీత్ శర్మ 2020 August 11 ఆనాడు ఒక జడ్జిమెంట్ వచ్చింది, లేటెస్ట్ జడ్జిమెంట్. అంతకుముందు చాలా జడ్జిమెంట్స్ వచ్చాయి. పులావతి, అన్నమాల్, తర్వాత చాలా కేసులు వచ్చాయి. ప్రకాష్ వర్సెస్ పులావతి. ఈ కేసులు 2015, 18 తర్వాత ఆ కేసుల్లో కూడా 2004 కన్నా పోతే కూతురికి ఆస్తి రాదని, 2005 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తి వస్తుందని, ఎన్టీ రామారావు గారు 1986లో మహిళలకి 50% ఆస్తులని అన్నీ చెప్పారా? అన్నీ పోయినాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన 2005 యాక్ట్ కూడా, అది కూడా పోయింది. ఎన్టీ రామారావు యాక్ట్ పోయింది. అర్థమైందా? తర్వాత చివరగా ఇప్పటికి ఆఖరికి 2020లో ఈ వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అక్కడితో ఆగింది. దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఆ జడ్జిమెంట్లో సరి సమానం, కూతురైనా సరే కొడుకైనా సరే ఇద్దరికి ఈక్వల్గా షేర్ చేయండి, అంతే తప్ప. ఒకప్పుడు కోపార్సన్స్, ఒకప్పుడు కొడుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు కూతురు అనే దాన్ని పక్కన పెట్టేశారు ఒకప్పుడు. కానీ ఆ తర్వాత ఈ 2005 సెంట్రల్ గవర్నమెంట్ కోపార్సన్ వాళ్ళకి వాటా ఇవ్వండి అని చెప్పి 2005 వాళ్ళు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం. రామారావు కూడా చెప్పారు 50% మహిళలకి వాటా ఇవ్వండి అని. ఇప్పుడేం చెప్తుంది? కొడుకైనా సరే కూతురైనా సరే సరి సమానంగా, లైబిలిటీస్ అయినా సరే అప్పులైనా సరే ఇద్దరు తీర్చాలి. లైబిలిటీస్ అయితే అన్న తీరుస్తారు, నేను తీర్చడానికి వీల్లేదు. ఆస్తులైనా సరే అప్పులైనా సరే ఇద్దరు కూడా సరి సమానం తీసుకోవాలి. దీన్ని నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. పూర్వీకులు అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఈ రకంగా ఉంటాయి, ఈ క్లాసులు ఉంటాయి. ఈ ప్రకారంగా ఏది ఎప్పుడు ఎవరికి ఏ దాంట్లో వస్తుందో దాంట్లో వస్తుంది, దానిగా సరిపోతుంది. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.